ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆచంట వేమవరం నుండి అమరావతి వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు నన్హెట్టి పుష్పరాజ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై గెలిచిన చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం వేసిన వన్ మెన్ కమిషన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఎస్సీలు కూడా ఓట్లేస్తని అత్యధిక మెజారిటీలో వచ్చాయి. కేవలం ఎస్సీలు ఓట్లు వేయలేదని కక్షతోనే వన్ మ్యాన్ కమిషన్ వేసి చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు. దళితులకు రిజర్వేషన్ శాతం పెంచి వర్గీకరణ చేయాలి. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్తో వర్గీకరణ చేయడం తగదు అన్నారు. మాలలను టార్గెట్ చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై 7 సభ్యుల జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని 13 మంది జడ్జీలతో కూడిన బెంచ్ తీర్పునిస్తేనే అది చెల్లుబాటు అవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆపేంత వరకు మాలల పోరాటం ఆగదని పుష్పరాజ్ అన్నారు. జరిగింది ఎందుకంటే ఏదైతే సైకిల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందో ఆ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని విభజించి పాలించాలనే ఉద్దేశంతో వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కొట్టేసింది. దాని నిమిత్తం వన్ మ్యాన్ కమిషన్ వేయడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ ఏ పద్ధతి ప్రకారం వన్ మ్యాన్ కమిషన్ వేశారో మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వన్ మ్యాన్ కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఈ కమిషన్ వేయటం ఆ కమిషన్ తూతూ మంత్రంగా ప్రతి జిల్లా పర్యటించి మరి వింతపత్రాలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఏమి ఉపయోగం? తీసుకుని ఏం చేస్తారు? ఆపేస్తారా? మరి వర్గీకరణ ఆపేయగలుగుతారా? వర్గీకరణ ఆపగలుగుతారా? ఈ రాష్ట్రంలో 80 లక్షల మాలలు ఉన్నాం. 80 లక్షల మాలలు ఉన్న దాన్ని ఇక్కడ మాలలు తక్కువగా ఉన్నారని చూపించాలని సాగుతో మీరు వన్ మ్యాన్ కమిషన్ తిరుగుతుందా? మరి కులగణన చేస్తున్నారు. పంచాయతీ ఆఫీసులో కూర్చొని కులగణన చేస్తున్నారు. ఏ రకంగా? ఎవరిది ఏ కులమో తెలుసు మీకు? మరి మేము ఏ మతంలో ఉన్నామో మీకు తెలుసా? మరి మీరు కూర్చొని పంచాయతీ ఆఫీసులో కూర్చొని కులగణన చేస్తున్నారు. డోర్ టు డోర్ రావడం లేదు. మరి వర్గీకరణ చేయడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కంకటం కట్టుకున్నారు. ప్రతి వర్గీకరణ కార్యక్రమంలో ఆయన జిల్లా యూనిట్గా తీసుకుని నేను వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చాడు. హామీ ప్రకారం అమలు చేయడానికి ఈ కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగా ఏదైతే సైకిల్ పార్టీ హామీ ఇచ్చిందో అదే సైకిల్ మీద సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది చలో అమరావతి వరకు. మరి మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది మాలలు ఉన్నాం. ఈ 80 లక్షల మాలని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొట్టే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం కొట్టే చెప్తున్నాం. ఒక మాదిగలు ఓట్లేస్తేనే మీరు ఈ రోజు గెలుపొందలేదు. అన్ని కులాలు ఓట్లేస్తేనే ఈ రోజు మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాం, మీరు వర్గీకరణ మీద మీరు ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఒక మాదిగల్ని విడగొట్టి మీరు పబ్బం గడుపుకోవాలని మీరు రాజ్యాలు ఏలాలని చెప్తున్నారు తప్ప మీరు ఇలాంటి కుట్రలు చేయడం మాత్రం. వన్ మ్యాన్ కమిషన్ ఒకటే చెప్తున్నాం, వన్ మ్యాన్ కమిషన్ మాలల దగ్గర వింతపత్రాలు ఇచ్చుకున్నట్టు కూర్చొని తీసుకున్నారు. అదే వన్ మ్యాన్ కమిషన్ ఎంఆర్పీఎస్ నాయకుడు మందాకృష్ణ మాదిగ వచ్చినప్పుడు మరి నుంచి ఎందుకు తీసుకున్నారు అంటే కేంద్ర కనుసాయిగల్లో ఇది కార్యక్రమాలు జరుగుతున్నాయని తేట తెల్లమవటానికా? లేదంటే ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి మాదిగలకి మీరు పీఠం పెట్టాలంటే అది మంచి పద్ధతి కాదు. మాకు రిజర్వేషన్ పెంచండి. రిజర్వేషన్ పెంచి మీరు వర్గీకరణ ఏ రకంగా చేయాలన్నది ఆలోచన చేయండి. రిజర్వేషన్ పెంచకుండా ఉన్నదాన్ని వర్గీకరణ చేసి మమ్మల్ని ఎడగొట్టి మమ్మల్ని విభజించి పాలించాలంటే ఇది మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు తగిన బుద్ధి చెప్పబోతున్నాం మాలందరూ కూడా. ఈ రోజు మేము సైకిల్ యాత్ర స్టార్ట్ చేసి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేసి మాకు నినాదాన్ని మాకు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో తెలియజేయడానికి మీరు సైకిల్ యాత్ర ద్వారా మేము వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆస్వాదించాలని, ఈ యొక్క వర్గీకరణ విషయాన్ని వన్ మ్యాన్ కమిషన్ పూర్తిగా రద్దు చేయాలని, పెంచకుండా మరి ఇదే రిజర్వేషన్ కొట్టి చావండి అని చెప్పి చేయడం అనేది మంచి పద్ధతి కాదండి. ఏంటంటే ఈ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గతంలో సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. వర్గీకరణకు అనుకూలంగా ఖర్చు కాదు. ఇది చట్టంలో మన రాజ్యాంగంలో అమలుపరుచుంది. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు అని 341 ప్రకారం చెప్తుంది. కానీ అది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ రాజ్యసభలో ఆమోదం పొందాలి. అంతే తప్ప సుప్రీంకోర్టు ఇచ్చేట అలా మాది గారు కరెక్ట్ కాదు. కానీ ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. 59 కులాలు కూడా న్యాయం జరగాలి కదా. ఒక మాదిగలు జరగడం ఏంటి? 59 కులాలకి న్యాయం చేయమనండి. 59 కులాలకి న్యాయం జరుగుతానే కదా ఆ వర్గీకరణ విసులుబడి అవుతుంది. అంతే ఇక్కడ మాదిగలు కాదు, మాదిగలు అన్నదే మేజర్ కులాలు. మరి మిగతా కులాలు ఉన్నాయి కదా, మరి ఆ కులాలను మీరు ఎందుకు పరిగణన తీసుకోరు? ఆ కులాల మీద కులగణన ఎందుకు చేయదు ప్రభుత్వం? అంటే మాలందరూ గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాశారు, ఇప్పుడున్న పార్టీ కాదు అని రకంగా ఫోన్ చేసి చెప్పడం తప్ప అంతకన్నా ఉపయోగం లేదు. మాకున్న కాంగ్రెస్ పార్టీ మాకేం చేయలేదు, వైఎస్ఆర్ పార్టీ మాకేం చేయలేదు అని ఏ పార్టీ వచ్చినా మమ్మల్ని వాడుకోవడమే తప్ప ఏ పార్టీ కూడా మాలకు చేసింది ఏమీ లేదు. ఆయనకి కేంద్రంలో మంచి పదవి ఇస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పదవి ఇస్తుంది. ఆ పదవి ఇస్తున్నందుకే 7 సభ్యులతో కూడిన బెంచి 6 సభ్యులు మరి దీని మీద ఓకే చేసి సుప్రీంకోర్టులో కేసు కొట్టేసి వర్గీకరణ వెసులుబాటు కల్పించేశారు వాళ్ళు. ఎందుకంటే ఆయనకి మాత్రం పదవి ఉంది దాంట్లో. అది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ రోజే కాదు, ఆ రోజు కేసు కొట్టేసిన రోజు నుంచే చెప్తున్నాను. ఖచ్చితంగా కేంద్రంలో ఏదైతే ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడో ఆయన ఖచ్చితంగా పదవి కట్టబెడతానికి అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ కొనసాగంలో ఈ సుప్రీంకోర్టు కొనసాగిందని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా చెప్పగలుగుతాం.